ఇది చూసారు మా ఎలా కాలిపోయింది అసలుకి. అదనమాట మా మెయిన్ స్కాడా రూమ్ అంటారు. అంటే ఇన్వర్టర్ డేటా మొత్తం అక్కడికి వెళ్ళొద్దు అనమాట ఆ రూమ్ లోకి. ఇన్వర్టర్ నుంచి మాడ్యూల్లోకి రివర్స్ కరెంట్ ఫ్లో అవుద్ది అనమాట. అది ఎందుకు అవుద్ది అంటే ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. సో అలా రివర్స్ కరెంట్ ఇన్వర్టర్ లో నుంచి మాడ్యూల్లోకి ఫ్లో అయినప్పుడు ఏం జరగదు అంటే మీకు చూపిస్తాను చూడండి. మొత్తం మాడ్యూల్లో కాలిపోయి ఉండేది దీనివల్ల. జస్ట్ మిస్. చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. చూసారు ఎట్లా కట్ చేస్తున్నారు వాళ్ళు. సో మా ఈరోజు సైట్ లో మేము వచ్చిన మెయిన్ రీజన్ ఏదో చూపిస్తాను చూడండి. వర్క్ ఎలా జరిగింది ఏంది కదా అని. और भाई मजा आया హే గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే మార్నింగ్ టైం 7:30 అయింది మామ. కరెక్ట్ గా చాలా రోజులు లేదనమాట ఇంత మార్నింగ్ త్వరగా లేసేసి నేను. సో ప్రెసెంట్ అయితే మధురైలో ఉన్నాం మామ, తమిళనాడు. మొన్న వచ్చామన్నమాట, నిన్నంతా ఖాళీగానే ఉన్నాము. ఈ రోజు మనం సైట్ కి వెళ్ళాలన్నమాట. సో చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుంది ఏంది కదా అని. నాకు తెలియదు, సైట్ లో ఫుల్ వర్క్ ఉండిపోతుంది. వీళ్ళనంత వరకు షూట్ చేస్తాను, నీకు కూడా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి మా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ జ్యూస్, కెలాక్స్, బ్రెడ్, జామ్, బటర్ అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఉన్నాయి. బాయిల్డ్ ఎగ్ ఉంది. ఇది బ్రెడ్ హల్వా కూడా ఉంది. నెక్స్ట్ వడ, దీని తర్వాత ఇడియాపం, నెక్స్ట్ వచ్చి సాంబార్, ఇక్కడ చట్నీ, 2 రకాల చట్నీలు ఉన్నాయి. లాస్ట్ ఇడ్లీ పొడి అండ్ నెయ్యి కూడా ఉందన్నమాట హైలైట్గా. ప్రాపర్గా తింటున్నానంటే మన చోట పోయి అనమాట. వడలో సాంబార్లో ముంచాడు వడని తీసుకెళ్ళండి. సయ్యే బాయ్ ఐసై కానీ. సో ఇప్పుడే రెడీ అయిపోయాను మామ. ట్యాక్సీ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా బయలుదేరదాం. కరెక్ట్ టైం వచ్చి 8 అయింది. ఇంత త్వరగా బయలుదేరడం అయితే ఇదే ఫస్ట్ టైం మేము కూడా సైట్కి. ఎందుకంటే 50 కిలోమీటర్స్ దూరం అనమాట సైట్. ఇక్కడ నుంచి మ్యాప్స్లోనే 1.5 hours చూపిస్తుంది. ఇప్పుడు కానీ బయలుదేరితే మనం 9:30 10కో సైట్కి వెళ్తాము. ఇంకా 10:30కి వెళ్తే 11కో పని స్టార్ట్ చేస్తే కొంచెం త్వరగా అవ్వద్ది. ఇప్పుడు నీట్గా ఇటు వస్తున్నారా, సాయంత్రానికి చూపిస్తాను చూడండి ఎంత తలిసిపోయి ఉంటారు పాపం. రెడీ చలో. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. టైం వచ్చి 8:30 అవుతుంది. సో మన అన్న మధురైలో ఇప్పుడు వచ్చిన అన్ననే పిలుస్తా ఉంటాం. శోభన్ బాబు అన్న పేరు. శోభన్ బాబు. వీడియో అని చెప్పలేదు, చెప్పుంటే నీట్గా రెడీ అయ్యి వచ్చామని కదా అంటా ఉన్నాడు అనమాట. ధనుష్కోడి ఇక్కడ నుంచి 185 కిలోమీటర్స్ అంట మామ. స్ట్రైట్ వెళ్ళిపోతే ధనుష్కోడి వచ్చేస్తుంది. కానీ మనం ఇప్పుడు ధనుష్కోడికి వెళ్ళట్లేదు, సైట్కి వెళ్తున్నాం. అరుపుకుంటా అందరూ అది వేరే. వచ్చాము సైట్కి. టైం వచ్చి ఇప్పుడే 9:45 అయిపోయింది అనమాట. 9:30 కల్లా రావాల్సింది. ఒక 15 minutes లేట్ అయిపోయింది. అదనమాట మా మెయిన్ స్కాడా రూమ్ అంటారు. అంటే ఇన్వర్టర్ డేటా మొత్తం అక్కడికి వెళ్ళొద్దు అనమాట ఆ రూమ్లోకి. ఇది ప్లాంట్. ఇప్పుడు ప్లాంట్లోకి వచ్చాను నార్మల్ విజిట్ చేయడానికి. ఇక్కడ వచ్చి మొత్తం 20,000 మోడల్స్ ఉన్నాయంట. అండ్ డీసీ కెపాసిటీ వచ్చి 10 మెగావాట్ అంటున్నారు. సో మా ఈరోజు సైట్ లో మేము వచ్చిన మెయిన్ రీజన్ ఏదో చూపిస్తాను చూడండి. వర్క్ ఎలా జరిగింది ఏంది కదా అని. సో ఇది ఇన్వర్టర్ అని మీకు లాస్ట్ వీడియోస్ లో చెప్పే ఉంటాను మామ. అది ఏం చేస్తుంది అంటే దీంట్లో నుంచి వచ్చే డీసీ కరెంట్ ని ఇది ఏసీ కరెంట్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇన్వర్టర్స్. సో ఈవినింగ్ టైమ్స్ లో ఈ మాడ్యూల్స్ లో జనరేషన్ అయితే ఆగిపోద్ది అనమాట. ఎందుకంటే సన్ ఉండదు కాబట్టి. అంటే మార్నింగ్ టైమ్స్ లో మాత్రం సన్ ఉన్నంత వరకు మాడ్యూల్స్ నుంచి ఇన్వర్టర్ కి కరెంట్ వెళ్తూ ఉంటది అనమాట. అదే నైట్ టైమ్ లో అంటే దాంట్లో నుంచి కరెంట్ రాదు కదా. సో అప్పుడు రివర్స్ కరెంట్ అయితే ఫ్లో అవుద్ది. ఇన్వర్టర్ నుంచి మాడ్యూల్లోకి రివర్స్ కరెంట్ ఫ్లో అవుద్ది అనమాట. అది ఎందుకు అవుద్ది అంటే ఒక 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి సరిగ్గా వైరింగ్ లేకపోవడం అండ్ ఆల్సో సేఫ్టీ స్విచెస్ సరిగ్గా పనిచేయకపోవడం అనమాట. అది మెయిన్ రీజన్. సో అలా రివర్స్ కరెంట్ ఇన్వర్టర్లో నుంచి మాడ్యూల్లోకి ఫ్లో అయినప్పుడు ఏం జరగదు అంటే మీకు చూపిస్తాను చూడండి. ఈ జంక్షన్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి సేఫ్టీ డివైసెస్ లాగా పనిచేస్తాయి అనమాట. స్విచెస్ లాగా, ఫ్యూజ్ లాగా సింపుల్గా చెప్పాలంటే. ఇవైతే కాలిపోతాయి అనమాట. కాలిపోయాయి చూసారా. ఇక్కడ నుంచి వచ్చే రివర్స్ కరెంట్ మామ మాడ్యూల్లోకి డైరెక్ట్గా పోద్ది అనమాట. అంటే మాడ్యూల్లో ఉండే రేటెడ్ కరెంట్ కంటే చాలా రేట్లు ఎక్కువగా దాంట్లో ఫ్లో అవుద్ది. అప్పుడు మాడ్యూల్ ఏం చేస్తుంది, అది భరించలేక జంక్షన్ బాక్స్ మీద ప్రెషర్ వేస్తుంది అనమాట. ఇది జంక్షన్ బాక్స్. ఇవైతే కాలిపోతాయి అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్స్ లో. సో ఈ సైడ్ లో కూడా సేమ్ అదే జరిగింది అనమాట. ఏంటంటే ఒక ఇన్వర్టర్ లో రివర్స్ కరెంట్ రావడం వల్ల ఒక స్ట్రింగ్ మొత్తం ఎగిరిపోయింది అనమాట. స్ట్రింగ్ లో 56 మోడల్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని మోడల్స్ అయితే జంక్షన్ బాక్స్ కాలిపోయింది. సో అది రివర్క్ చేయడానికి మేము వచ్చామన్నమాట. చూడండి కాలిపోయింది కదా. సేమ్ అట్లా అన్ని మోడల్స్కి అయింది అనమాట. టోటల్ క్వాంటిటీ వచ్చి 16 ఉన్నాయి. ఇట్లా మొత్తం మేము రివర్క్ చేయాలి ఇప్పుడు. అదే పని. ఈ కింద 2 ఉన్నాయి, 15, 16. సో 2 వీడియోల ముందు చూస్తే మనం ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొచ్చాం అనమాట. సో అదే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది ప్రజెంట్. అంతా కట్ చేసి మొత్తం గ్లూ వేసి, ఈ గ్లూ వేసి దాని మీద ఇట్లా అంటిస్తారు అనమాట దానికి. సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు.
ఇది ఇలా షెడ్యూల్లో ఉంది కాబట్టి సరిపోయింది మా నీడలో పని చేస్తున్నారు చల్లగా. లేదంటే అప్పుడప్పుడు కొన్ని సైట్స్లో ఎండలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే చాలా కష్టం అయిపోయి ఉండేది, అందులో ఎండాకాలము, అది కూడా ఎండలో పని చేయాలంటే చాలా కష్టం అయిపోయి ఉండేది. ఇప్పుడు కొంచెం లక్కీ మేము. ఇదైతే మరి ఘోరంగా కాలిపోయింది అనమాట. చూడండి మొత్తం నల్లగా అయిపోయింది. మొత్తం 3 చేంజ్ చేయాల్సింది అనమాట. ఒకటే కూడా చేంజ్ చేయొచ్చు, కాకపోతే మన దగ్గర ఇది ఒకటి చేంజ్ చేసామంటే ఈ 2 వేరే వేరే కంపెనీ అనమాట. సో అందుకని 3 చేంజ్ చేయాల్సి వస్తుంది సేమ్ కంపెనీకి. నేను కంపెనీ మాట్లాడేది ఈ జంక్షన్ బాక్స్ గురించి అనమాట. మన దగ్గర ఉండే కంపెనీ వేరు, అక్కడ మోడల్కి ఉండే కంపెనీ వేరు అనమాట. సో 3 ఒకటే ఉంటే మనకి బెటర్. నీడలో ఉంటేనే చూసారా చెమట కారుతుంది, అసలుకి గాలి లేదనమాట. అదే కానీ ఎండలో ఉంటే మీరు ఆలోచించండి, మొత్తం ముద్ద అయిపోతాను నేనైతే. అబ్బో, నేనైతే ఇప్పుడే చూస్తున్నాను, పక్కనే ఉందన్నమాట రైల్వే ట్రాక్. బలపోతుంది చూసారా ట్రైన్, అసలుకి ట్రైన్ పోయిన తర్వాత తెలియలేదు పక్కనే ట్రాక్ ఉందని. చాలా జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట. చూసారు ఎట్లా కట్ చేస్తున్నారు వాళ్ళు. కొంచెం అటు ఇటు అయినా కానీ ఈ వెనకాల వైట్ ఉంది కదా, అది కట్ అయిపోద్ది. అప్పుడు మోడల్ మొత్తానికే పనికి రాకుండా పోద్ది. సో అలా కట్ చేసిన తర్వాత అది తీసేస్తారు కదా, దాన్ని వచ్చి ఈ జేబీతో రీప్లేస్ చేస్తాం అనమాట. ఈ గ్లూ ఉంది కదా, ఈ గ్లూ దీని మీద అటాచ్ చేసి వాళ్ళు అటాచ్ చేసేస్తారు దాన్ని. అది కూడా చూపిస్తాం మీకు, చూడండి ఎట్లా చేస్తారో. సో ఇలా గ్లూతో నింపేస్తాం అనమాట నీట్గా అంటించడానికి. దానికి దీన్ని సిలెంట్ అంటారు అనమాట. సో ఇలా అటాచ్ చేసేస్తారు అనమాట మా దానికి. లోపల బస్ బార్ ఉంటుంది. సోల్డరింగ్ మరి. సో ఈ మోడల్ విషయానికి వస్తే మామ, ఇది వచ్చి మోనోఫిషియల్ మోడల్ అనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ డబుల్ సైడ్ గ్లాస్ వస్తాయి. ఇది వచ్చి వెనకాల బ్యాక్ షీట్ ఉంటుంది అనమాట, మొత్తం వైట్ కలర్లో. సో అందుకని ఇది ఓన్లీ ఒక సైడ్ నుంచి మాత్రమే కరెంట్ జనరేట్ చేస్తుంది. మాక్సిమం 540 వాట్ వరకు మాత్రమే జనరేట్ చేస్తుంది అనమాట. WF అంటే వైట్ బ్యాక్ షీట్, M అంటే మోనోఫిషియల్, 144 అంటే 144 సెల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుందా మీకు చిన్నది ఒక సెల్, అట్లా 144 ఉంటాయి అనమాట. ఈ GS 110 అంటే మా కంపెనీ కోడ్ అనమాట. అది సెల్స్ అని చెప్పాను కదా మామ, ఇదనమాట ఒక హాఫ్ కట్ సెల్. ఇట్లాంటివి 144 ఉంటాయి అనమాట మొత్తం మాడ్యూల్లో. ఇది చూసారు మామ ఎలా కాలిపోయింది అసలుకి. వాళ్ళు కరెక్ట్ టైంలో అసెంబ్లీకి ఆఫ్ చేశారనమాట, లేదంటే మొత్తం మాడ్యూల్లో కాలిపోయి ఉండేది దీనివల్ల. జస్ట్ మిస్. లాస్ట్ ఒకే ఒక మాడ్యూల్ అయితే పెండింగ్ ఉంది మామ, మిగతా అన్ని కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇది 15 చేస్తూ ఉన్నారు, అది 16 అనమాట. కరెక్ట్ టైం చెప్పాలంటే ఇప్పుడు 12:30 అనమాట. చాలా ఫాస్ట్గా పని చేశారు మన వాళ్ళు అయితే. మన ఎక్స్పీరియన్స్ కౌంట్స్ కదా వాళ్ళది, రోజు అదే పని చేస్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళకి పెద్ద కష్టం కాదనమాట. సో ఇదనమాట మా ఫైనల్ అవుట్పుట్. దీన్ని సీల్ చేయడానికి మనం తెచ్చుకున్న లిక్విడ్ ఒకటి కలపాలన్నమాట. లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే మీరు మేము టెస్ట్ చేసాం మా రూమ్లో, గుర్తుందా డ్రై అయ్యిందా లేదా అని. సేమ్ అదే అనమాట ఇప్పుడు కూడా. సో ఈ ప్రాసెస్ పాటింగ్ అంటారు అనమాట. 2 రకాల కెమికల్స్ని కలిపి ఒక మిక్స్చర్ చేసి ఇట్లా పోస్తారు. ఎందుకంటే అది లోపల మాయిశ్చర్ ఏమి ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి ఇట్లా చేస్తారనమాట. సో ఇలా చేయడం వల్ల లోపల వాటర్ ఏమి వెళ్ళకుండా మాడ్యూల్ అయితే ఎక్కువ కాలము వస్తుంది. ఇంకో ట్రైన్ వెళ్తాం చూసారు మామ, గూడ్స్ అనమాట. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. అసలుకి జూమ్ చేసి చూపిస్తున్నా, కొంచెం జూమ్ అవుట్ చేస్తా చూడండి. చాలా బాగుంది హెవీగా. మా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చిన్న రిపోర్ట్ చేసి మనం బయలుదేరేయడం ఇంకా. సో మామ ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం కూడా ఇంకా బయలుదేరేస్తున్నాం. టైం వచ్చి కరెక్ట్గా 3 అవుతుంది. వర్క్ మన వాళ్ళు 12:30, 1 గంట కల్లా ముగిచ్చేసారు. కానీ మామ ఆ రిపోర్ట్ అండ్ ఆల్సో కస్టమర్ని ఒప్పించడానికి చాలాసేపు పట్టింది అనమాట. అంటే వాళ్ళు అడుగుతారు కదా, ఇట్లా ఎందుకు అయింది, ఇంకా ఫ్యూచర్లో అవుద్దా లేదా, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎంతైనా మనీ పెట్టిన వాళ్ళు కొన్ని టెన్షన్స్ ఉంటాయి. సో అందుకని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం లేట్ అయింది అనమాట. मजा आया पीने का है ब्रो, भाई को बहुत भूख लगी है, उसको पेट भर के कुछ पीने का है, अभी खाने का नहीं है, मेरे को कुछ पीने का है. తాగాలంటే ఏదో ఒకటి. మధురై ఇక్కడ నుంచి 52 కిలోమీటర్లు అంట మామ. 1.5 hours ఈజీగా పట్టేస్తుంది. దారిలో ఏది మంచి రెస్టారెంట్ కనిపించలేదు మామ హైవేలో. సో అందుకని నేరుగా మధురైకి వచ్చేసాం అనమాట. సో లాస్ట్ ఒక రెస్టారెంట్ వచ్చాము. ఇక్కడైతే పరోటా అండ్ ఆల్సో ఇక్కడ కనిపించేవన్నీ ఉన్నాయంట. ఒక మటన్ ఇంట్రెస్ట్ అని చెప్పాను, ఇది ఒకటి చెప్పుకున్నాము. ఆయిగా అది వచ్చి చికెన్ 65. ఇదన్నదినా, ఇదన్నది ಇದು ಚಿಕನ್, ఇది కూడా చికెన్ అంట మామ. ಚಿಕನ್ வந்து ಪೂನಾ ಪುಟ್ಟೆ పుదీనా చికెన్. అది వచ్చి గోట్ ఇంటెస్టైన్, ಅದು ಅಂದ್ರೆ ಇದು ಕೊಡಲೆ కొడల్, తమిళ్లో కొడల్ అంటారు అనమాట.
तीनों अलग अलग है तीनों ट्राई कर लो कैसे है सचिन भाई బాగుంది ఫస్ట్ టైం గోట్ ఇంట్రెస్ట్ అనేది తింటున్నాను అనమాట టేస్ట్ ఎలా ఉంది చూద్దాం బాగుంది చాలా కొత్తగా ఉంది ఏం చెప్పాలంటే విచిత్రంగా ఉందన్నమాట ఇదే మా చిన్న రెస్టారెంట్ అసలు పేరు కూడా లేదనమాట అన్ని రకాలు ఉన్నాయి కోళ్ళు మేకలు నీకు ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి అనమాట ఇదైతే సో అన్నకి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది అనమాట సరే అన్న బాయ్ విల్ మీట్ సమ్ అదర్ టైం నెక్స్ట్ మంత్ సరే సార్ సరే బాయ్ అండ్ ఈరోజు త్వరగా కూడా పడుకోవాలన్నమాట ఎందుకంటే రేపు రామేశ్వరంకి వెళ్తున్నాము ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న ప్లాన్ అయితే రేపు అవ్వబోతుంది సో రేపటి వీడియో మాత్రం అసలు మిస్ అవద్దు కాకపోతే ఈ రోజు వీడియో మాత్రం ఇంత తాపేద్దాం ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాం మళ్ళీ బై